హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను సూపర్ అండ్ టేస్టీగా ఉండే మామిడికాయ పులిహోరని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను. నార్మల్ పులిహోరల కన్నా ఈ పులిహోర టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. పుల్లగా చాలా టేస్టీగా అయితే ఉంటుంది. చాలా సింపుల్ ప్రాసెస్లో అయితే చూపించేస్తాను. ఫస్ట్ ఒక కుక్కర్ గిన్నె తీసుకొని అందులోకి ఒక గ్లాస్ రైస్ని అయితే యాడ్ చేసుకోవాలి. రైస్ వేసుకున్నాక ఒక 2-3 సార్లు శుభ్రంగా క్లీన్ చేసేసుకొని ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాసులు వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ వేసేసుకున్నాక అందులోకి చిటికెడు పసుపు, అలాగే ఒక స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని కుక్కర్ మూత అనేది పెట్టేసుకోవాలి. కుక్కర్ మూత పెట్టుకున్నాక స్టవ్ మీద పెట్టుకొని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు కూడా హై ఫ్లేమ్లో పెట్టుకొని అయితే కుక్ చేసుకోవాలి. ఇలా 3 విజిల్స్ వచ్చాక ప్రెషర్ అనేది పూర్తిగా చల్లారిపోయాక మూత అనేది ఓపెన్ చేసి చూస్తే మనకి రైస్ అయితే చక్కగా కుక్ అయిపోతుంది. ఇప్పుడు ఈ రైస్ని ఒక ప్లేట్లోకి కానీ లేదంటే ఒక బౌల్లోకి కానీ వేసుకొని రైస్ అనేది ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకా పోపు అయితే ప్రిపేర్ చేసుకుందాం. పోపుకి కావాల్సిన ఐటమ్స్ అయితే చూద్దాము. 1 కప్పు వేరుశెనగ గుళ్ళు, అలాగే ఒక 3 స్పూన్లు తాలింపులు, ఒక పచ్చి మామిడికాయ తురుము అయితే తీసుకోవాలి. అలాగే కొంచెం ఎండుమిర్చి, అలాగే ఒక 2 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ అయితే తీసుకోవాలి. ఇప్పుడు ఇంకా పోపు అయితే పెట్టుకుందాం. దానికోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేయాలి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక అందులోకి పల్లీలు వేసేసుకొని పల్లీలు అనేవి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక అందులోకి పోపు దినుసులు కూడా వేసేసుకొని కొంచెం చిటపటలాడనివ్వాలి. ఆ తర్వాత అందులోకి పచ్చిమిర్చి, అలాగే ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసేసుకొని ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక అందులోకి పచ్చి మామిడికాయ తురుమునైతే అందులో వేసేసుకొని బాగా అయితే మిక్స్ చేసేసుకోవాలి. మామిడికాయ అనేది బాగా ఫ్రై అవసరం లేదు, కొంచెం పచ్చివాసన అనేది పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత అందులోకి తగినంత ఉప్పు కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని స్టవ్ అనేది ఆపేసుకోవాలి. ఇప్పుడు ఇంకా పూర్తిగా చల్లారిపోయిన రైస్లోకి ఈ పోపునైతే వేసేసుకొని ఒకసారి అయితే బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను పసుపు అనేది ఆల్రెడీ రైస్లో వేసాను కాబట్టి ఇక్కడ పోపులో అయితే వేయలేదు. మీరు రైస్లో వేయకపోతే కనుక మీరు పోపులో అయితే పసుపు అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇలాగ పోపు అనేది బాగా మిక్స్ చేసేసుకున్నాక అందులోకి కొంచెం పచ్చి మామిడికాయ తురుము కూడా అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా పచ్చి మామిడికాయ తురుము వేయడం వల్ల తినేటప్పుడు నోటికి చక్కగా పుల్లగా తగులుతూ చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఇలా బాగా మిక్స్ చేసేసుకున్నాక ఇంకా ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ పులిహోర అయితే రెడీ ఫ్రెండ్స్. మరి మీరు కూడా ఈ మామిడికాయ పులిహోరని ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.